వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం. రాజకీయ కుట్రతోనే కులగణనపై అపోహలు, మంత్రి పొన్నం హెచ్చరిక. సోషల్ మీడియాలో పోస్టర్ పెడుతూనే ఉంటాం, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు. పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్య, ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రకటన. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డిసెంబర్లో 1,00,000 ఇళ్లలో గృహప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు. ఒకే రోజు అన్ని పనులు చేస్తామని తమ ప్రభుత్వం చెప్పడం లేదు అన్నారు. నక్కపల్లి, కొప్పర్తి తదితర పారిశ్రామిక జోన్లకు 10,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు జరిగిన విధ్వంసం రాష్ట్రంలో జరిగింది. అధికారులు, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. ప్రతి వ్యవస్థను ఇప్పుడు గాడిలో పెడుతున్నాం. మొత్తం బడ్జెట్ 2.94 లక్షల కోట్లు. గత ఏడాది కంటే ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మంచి బడ్జెట్ను తీసుకురాగలిగాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పట్టుదలతో కృషి చేస్తున్నాం. ఒక మంచి ప్రభుత్వం వల్ల ప్రజల జీవితాలు ఎలా మారాయనేది ఆలోచించాలి అని చంద్రబాబు అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిక్ విలేజ్లోని ధోబీ ఘాట్ గ్రౌండ్ను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా మార్చేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థల పరిశీలన చేశారు. 303 కోట్ల రూపాయలతో ఈ గ్రౌండ్ను రాష్ట్ర ప్రభుత్వం తరపున అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడుతుందని, ఎలివేటర్ కారిడార్కు కూడా శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేలో తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగటం లేదని, కులం అవసరం లేదనే వారికి 999 ఆప్షన్ ఉందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల అందరికీ న్యాయం చేసేలా ప్రణాళికలు రూపకల్పనకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదని, ఎవరైనా ఎన్యూమినేటర్స్ను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 303 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఏకకాలంగా ఒక జియో పాస్ చేసి కంటోన్మెంట్లో అనేక సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కరించడానికి 303 కోట్లు కేటాయించడం చాలా గొప్ప విషయం. ఆ 303 కోట్లు కేటాయించడానికి కూడా అనేక విషయాలు ఉన్నాయి. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఎంపీ ఉండడం మన అదృష్టం. వారికి స్థానికంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీతో పాటు చుట్టూ ఉన్న 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉంది. కాబట్టి వారు ఇక్కడ భూ బదలాయింపు చేసినప్పుడు ఎలివేటెడ్ కారిడార్ గురించి, అక్కడ కావాల్సిన ల్యాండ్ తీసుకున్నప్పుడు, మన కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ తీసుకున్నప్పుడు వారికి కావాల్సింది భూ బదలాయింపుకి మళ్ళీ భూమి ఇస్తారు. అలా కాకుండా సీఓ మధుకర్ నాయక్ గారి చొరవతోటి రాష్ట్ర ప్రభుత్వం అజిత్ రెడ్డి గారితో కోఆర్డినేషన్ ద్వారా ఈ డబ్బులకు జాగా ఎక్కడనో ఇస్తే కంటోన్మెంట్ అవతలు ఇస్తాం కాబట్టి ఇక్కడ అవసరం పడదు, ఇక్కడ అవసరం ఉండే విధంగా ఇవ్వాలనేసి సార్ వారు కూడా ఒక గొప్ప ప్రతిపాదన పెట్టడం. జనరల్గా మీకు అందరికీ తెలుసు, ఒకవేళ ల్యాండ్ ఇయ్యని పక్షంలో కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేసి ఆ డబ్బులు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం సిఎఫ్ఐ కింద వేస్తుంది. అలా జరగకుండా సిఎఫ్ఐ వేస్తే దేశంలో ఏ కోనకో ఒక చుక్క కూడా కాదు, ఈ డబ్బులు యూస్ఫుల్గా ఉండదు. ఈ డబ్బులు ఏదైతే ఉందో అది కంటోన్మెంట్ నియోజకవర్గానికే యూస్ఫుల్గా ఉండాలనేసి ప్రతిపాదించడం, నేను కూడా మాట్లాడడం, అన్ని విధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ చొరవ తీసుకొని అనేకసార్లు మన సీఓ మధుకర్ నాయక్ సార్ తోటి, అజిత్ రెడ్డి సార్ తోటి మాట్లాడి ఇలా కాదు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని ఈ రాష్ట్రంలో లేనట్టు విధంగా వివరించింది. ఏనాడు వాళ్ళు అభివృద్ధికి ఇక్కడ సపోర్ట్ చేయలేదు. ఉన్నట్టుగా ప్రజలకు ఊహింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కుల సర్వేలో ఎక్కడ కూడా మేము బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేము. ఎవరన్నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగితే ఇవ్వకండి. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్పు కాదు. సెల్ ఫోన్ నెంబర్ అడుగుతున్నాం, అది కూడా కుటుంబ పెద్ద ఒక్కరిదే. కులం మీరు చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది, కులం చెప్పకండి. ఇది ఒక సామాజిక రుగ్మతల్ని, అసమానతల్ని తొలగించి సమాజంలో ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం రాలేదో వారికి ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నప్పుడు గద్దె మీద కూర్చొని చాలా సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సహకరించాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. నేను అట్లనే పెద్దగానే ఉంటా, ఇంకోటి దిక్కు కూడా రానియమని అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవాళ సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఎవరికి వ్యతిరేకం కాదు. సర్వే సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది. జీవో 18 ద్వారా ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
దీని మీద కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తాను, ఇది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఎవరైనా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా అంటే దురుసుగా వ్యవహారం చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రభుత్వ ప్రతినిధులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. వాళ్ళు కూడా పొరపాటు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కానీ సమాచారం ఇవ్వకపోతే నీ ఇష్టం, అది దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందికరంగానో లేకపోతే ఎక్కడ ఏం సంబంధం లేదు. అరే రేపు పొద్దున పేదోడు అని తెలవాలి, అర్హత ఉన్న ప్రకారం అందరు న్యాయం జరగాలని ఆలోచనతో చేస్తాను. ఒకటి, జరుగుతున్న సర్వే ఇప్పటికి 30% దాకా పూర్తయింది. తొందరలో పూర్తి చేసి దాని అంతా కూడా కంప్యూటరైజ్ చేసుకొని దాని మీద ఒక సమీక్ష చేసుకొని కంపైల్ చేసి వచ్చినటువంటి సమాచారం మేరకు గొప్ప ప్రణాళిక చేసుకొని భవిష్యత్తులో ఈ వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఆలోచన తీసుకొని ముందుకోతాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆమె నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళలకు 1500, విద్యార్థులకు 15,000, రైతులకు 20,000, యువతకు 3,000 ఎగ్గొట్టారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం అని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్ను నిర్వహించే ప్రదేశాల పేర్లను బీసీబీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ నవంబర్ 16న ఇస్లామాబాద్లో మొదలవుతుంది. అదేవిధంగా స్కడ్డు, ముర్రే, హంజా, మస్ఫరాబాద్లోని జరుగుతుంది. సర్ఫరాజ్ అహ్మద్ 2017లో ది ఓవల్ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూపించారు. ఈ ట్రోఫీ టూర్ నవంబర్ 16, 24 వరకు జరుగుతుంది అని పీసీబీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇందులో ప్రస్తావించిన స్కడ్, హంజా, మజ్ఫరాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రాంతాలు అని, పాక్ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. చూసారుగా బిబాల్ బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.